మంగళగిరి డీజీపీ కార్యాలయంలో డీఎస్సీ నిర్వహణపై డీజీపీకి వైఎస్ఆర్సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కార్యాలయంలో నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు లేలా అప్పిరెడ్డి, చెల్లిబోయిన శ్రీనివాస్, మాజీ మంత్రి తానేటి వనిత తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి 2025లో జరిగినటువంటి అవకతవకలపైన సిబిఐ ఎంక్వైరీ నిర్వహించాలని, మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, వీటితో పాటుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్ని విడుదల చేయనటువంటి పరిస్థితులు ఒక పక్క, మరో పక్క నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి 3000 ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా తక్షణమే చేపట్టాలని కోరుతూ రిలే నిరాహార దీక్షల్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపడితే ఎంతటి దుర్మార్గం అంటే, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ అనేక చోట్ల వాళ్లే దీక్షా శిబిరాలని తొలగించినటువంటి పరిస్థితులు, కొన్ని చోట్ల తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు శిబిరాలను తొలగిస్తున్నా శిబిరాలపై దాడి చేస్తున్నటువంటి వైరాలు ఇవాళ కళ్ళగట్టినట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు. తాడిపత్రి నియోజకవర్గంలో యాడికి మండలంలో టెంట్ వేసుకుంటే శిబిరానికి సంబంధించి తెలుగుదేశం వాళ్ళు వచ్చి కూలగొట్టేస్తారు. విజయవాడలో నగరం నడిబొడ్డున రాజధాని ప్రాంతం అని చెప్పుకునే ఈ ప్రాంతంలో ధర్నా చౌక్ లో రిలే నిరాహార దీక్షల్ని సమన్వయకర్త మల్లాది విష్ణు గారి నేతృత్వంలో జరుగుతూ ఉంటే, స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి బోండా ఉమా నేతృత్వంలో వందలాది మంది కర్రలతో రాళ్లతో వచ్చి శిబిరం పైన దాడి చేసి కోడిగుడ్లను విసిరి టెంటుని పీకి పక్క వేసినటువంటి పరిస్థితులు. అసలు ఎంతటి దుర్మార్గం ఇది! ఇది ఎక్కడో మారుమూల గ్రామంలో జరిగినటువంటి పరిస్థితి కాదు. రాజధాని ప్రాంతం అనే చెప్పుకునే విజయవాడలో నగరం నడిబొడ్డున కోతబేటు త్వరలో డీజీపీ గారి ఆఫీస్ ఉంటుంది, మరో కేక వేస్తే పలికే రీతిలో పోలీస్ కమిషనర్ గారి కార్యాలయం ఉంటుంది. ఇంతమంది పోలీస్ అధికారుల సమక్షంలోనే అక్కడ కూడా దాడి జరుగుతున్నటువంటి ప్రాంతంలో కూడా పోలీస్ అధికారులందరూ కూడా చూస్తుండగానే యథేచ్ఛగా దాడులకి తెగబడినటువంటి పరిస్థితులు కూడా చూసాం. అసలు ఎంత దుర్మార్గం అంటే, బస్ షెల్టర్ ఉంటే బస్ షెల్టర్ ఎక్కి పైనుంచి మూత్రం పోశారు మనుషుల మీద. ఇవాళ మీరు చేసినటువంటి దాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జరిగినటువంటి దాడిగా మేము భావించట్లా, ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడిగా భావిస్తా ఉన్నాం. మీరు మూత్రం పోస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పోసినట్టుగా మేము భావించట్లా. ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి విద్యార్థుల మీద చేశారు, చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువత మీద మీరు అమానుషంగా ప్రవర్తించినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా డిఐజీ గారికి చెప్పాం. ఈ రోజున మరి విష్ణు గారి టెంట్ మీదకి వెళ్లి కొంతమంది సభ్యులను తీసుకుని వెళ్లి వాళ్ళ నాయకులను తీసుకుని వెళ్లి కోడిగుడ్లతో దాడి చేయడం, రాళ్లతో దాడి చేయడం, కర్రలతో దాడి చేయడం అంటే ఎంత ఇబ్బందికరమైన సంఘటన. నిజంగా ఈ రాష్ట్రం పరిస్థితి చూసినట్లయితే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాక్షస పరిపాలన ఉన్నామా అనే డౌట్ కలుగుతుంది. ఎక్కడ చూసినా కూడా ఇబ్బంది కలిగించే విధంగానే ప్రవర్తించడం, ఈ విధంగా మాజీ ఎమ్మెల్యేలని మాజీ మంత్రుల్ని ఇబ్బంది పెడుతుంటే, నిన్నటి రోజున మా గోపాలపురం నియోజకవర్గంలో దేవరపల్లి మండలంలో జరిగిన కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే హెలిప్యాడ్ పర్మిషన్ ఇచ్చారు. మేము ఎస్పీని కలిసాము, కలెక్టర్ని కలిసాము, లెటర్స్ పెట్టాము, పర్మిషన్స్ తీసుకున్నాము, అన్నీ జరిగినాయి. మంగళవారం నాడు మాకు పంపించవలసిన పోలీస్ ఫోర్స్ని కూడా పంపించడం జరిగింది. రాత్రికి రాత్రే మొత్తం ఆ ఫోర్స్ని అంతా కూడా విత్డ్రా చేసుకుని నిన్న జరిగిన కార్యక్రమంలో ఎక్కడ కూడా ఒక్క పోలీసుని కూడా అటెండ్ అవ్వకుండా చేసి కుట్రపూరితంగా మరి అక్కడ ఎవరు సహకరించే విధంగా
లేకుండా చేయడం అనేది చాలా బాధాకరం. అంటే ఈ రోజున ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించాము, మా వల్లనే ఇక్కడేదో విధ్వంసం జరిగిందని అలాంటి ముద్ర, అలాంటి దురుద్దేశంతోనే మా మీద ఏదో ఒకటి బురద జల్లే కార్యక్రమం చేపట్టడానికే ఆ పోలీసులందరినీ కూడా మళ్ళీ విత్డ్రా చేసుకోవడం జరిగింది.